అన్నారు సార్, చెప్పండి ఎలా ఈరోజు కేటీఆర్ విచారణకు వచ్చింది, ఎట్లా ఉండబోతుంది కేసు? ఇప్పుడు ఇది కేసు కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగా చేస్తున్నటువంటిది తప్ప వేరే ఇంకేమీ లేదు. చాలా స్పష్టంగా గడిచిన సంవత్సరం కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసు. ఏదో ఒక కారణంగా కేటీఆర్ గారిని జైల్లో పెడితే పార్టీ నాయకత్వాన్ని కింది స్థాయి నాయకత్వము స్థైర్యాన్ని దెబ్బతీస్తే తన ఇష్టారాజ్యంగా తెలంగాణని దోచుకోవచ్చు, వాళ్ళంతా పంచుకోవచ్చు అనేటువంటి ఒక రాజకీయ కుట్ర దుర్మార్గం తెలంగాణ మీద జరుగుతున్నది. దానికి టీఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ నాయకత్వం భయపడేదేం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద సంపూర్ణ గౌరవం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి అటు ఏసీబీకి విచారణకు హాజరైనారు కేటీఆర్ గారు, ఇవాళ ఈడీకి కూడా విచారణకు హాజరైండు. ఎటువంటి విచారణకైనా ఇంకెన్నిసార్లు పిలిచినా కూడా వస్తాం తప్ప మిమ్మల్ని వీళ్ళని చేసే మోసాన్ని ద్రోహాన్ని ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎండగట్టకుండా వదిలిపెట్టేది లేదు. బరాబరుగా నిలదీస్తూనే ఉంటాం. రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలకు వివరిస్తూనే ఉంటాం.